కాసేపట్లో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులతో పూర్తి జాబితా విడుదల కానుంది. మార్పులు చేర్పులతో పూర్తి జాబితాను ప్రకటించనున్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పటికే 11 చోట్ల మార్పులు ప్రకటించింది వైసీపీ అధిష్టానం. మిగిలిన ఇన్ఛార్జీల మార్పులపై చర్చించి ఒకేసారి ప్రకటన చేయనున్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల కసరత్తు పూర్తయింది. తుది జాబితాపై రీజనల్ ఇన్ఛార్జీలతో చర్చిస్తున్నారు సీఎం జగన్. కాసేపట్లో మార్పులు చేర్పులతో పూర్తి జాబితా వచ్చే అవకాశం ఉంది. రానున్న ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాలు కీలకం. ఉమ్మడి గోదావరి జిల్లాలో 34 ఎమ్మెల్యే స్థానాలు ఉన్న నేపథ్యంలో మార్పులు చేర్పులపై మరికాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈసారి ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీల మార్పులు, కొందరి స్థానచలనాలతో పాటు ఎంపీ స్థానాలకు సంబంధించి కొన్ని మార్పులపై నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రకటనతో పాటు అది కూడా వచ్చే అవకాశం ఉంది. కొందరిని ఎంపీ అభ్యర్థులను ఎమ్మెల్యే స్థానాలకు, కొన్ని చోట్ల ఎమ్మెల్యేలను ఎంపీలుగా పంపించే దానిపై కూడా కసరత్తు పూర్తయినట్టుగా తెలుస్తోంది. అలాగే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఎస్ షర్మిల చేరితే ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు, టికెట్ల నాటి సిట్టింగ్లు ఎవరైనా వైఎస్ షర్మిలతో పాటు కలిసి వెళ్తే ఎలాంటి ఇంపాక్ట్ ఉండొచ్చు అన్న అంశంపై కూడా రీజనల్ కోఆర్డినేటర్ సమావేశంలో వైఎస్ జగన్ చర్చించినట్టుగా 10 టీవీకి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అందుతోంది. ఓవరాల్గా అటు పూర్తి స్థాయిలో ఒక స్పష్టత ఇచ్చేస్తే ఇన్ఛార్జీలు కానీ, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మిగతా అభ్యర్థులు కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఈ 3 నెలలు అత్యంత కీలకం. మనం నాంచితే ఇంకా పార్టీకే నష్టం అన్న భావనలో సీఎం జగన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, మరిన్ని వివరాలు అందించడానికి అక్కడ ఉన్న మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, ఏసేపటికల్లా జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతం అక్కడ వాతావరణం ఎలా ఉంది? సతీష్, మరికాసేపట్లోనే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఏదైతే ఇన్ఛార్జీలు మార్పులు చేస్తున్నారో ఆ మార్పులకు సంబంధించినటువంటి పూర్తి జాబితా విడుదల కాబోతుంది. సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే ఇతర రీజనల్ కోఆర్డినేటర్లు ఈ లిస్ట్ ని విడుదల చేయబోతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా సుదీర్ఘంగా సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. ఈ మార్పులకు సంబంధించినటువంటి ఇప్పటికే 11 స్థానాలకు సంబంధించి మార్పులు ఆల్రెడీ ప్రకటించారు కాబట్టి ఇక మిగిలిన స్థానాలు ఎక్కడైతే మార్చాలని తాను అనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి జాబితా అంతా కూడా ఒకేసారి విడుదల చేయబోతున్నారు. అయితే ఎవరైతే స్థానాలు మారుస్తాయో, ఎవరికైతే టికెట్ లేకుండా వేరే కొత్త ఇన్ఛార్జ్ అక్కడికి వస్తారో ఆ స్థానాలకు సంబంధించినటువంటి మార్పుల జాబితా మొత్తం అంతా కూడా ఒకేసారి విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే మొదటి జాబితా విడుదల చేశారు కాబట్టి ఇది రెండో జాబితా, ఇది ఫైనల్ జాబితాగా ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఇక మూడో జాబితా అంటూ కూడా వేరే ఏది ఉండదు. ఒకవేళ ఎన్నికల సమయంలో గనక లేదంటే ఎవరైనా ఇంపార్టెంట్ లీడర్స్ ఎవరైనా వేరే పార్టీల నుంచి కనుక వస్తే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలంగా 1 లేదంటే 2 స్థానాల్లో మార్పులు ఉండే అవకాశం ఉంటుంది తప్ప ఇక పూర్తికి సంబంధించి ఇక మార్పులు ఎవరైతే తాను నిర్ణయం తీసుకున్నారో దానికి సంబంధించి ఆల్రెడీ మరి కాసేపట్లో అనౌన్స్ చేయబోతున్నారు. దానికి సంబంధించినటువంటి తుది జాబితా ఆల్రెడీ సిద్దమైంది. ప్రస్తుతం అయితే తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పార్టీ కీలక నేతలు అంతా కూడా దీనికి సంబంధించినటువంటి కసరత్తు అంతా కూడా పూర్తి చేశారు. మరి కాసేపట్లోనే సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఇతర రీజనల్ కోఆర్డినేటర్లు ఈ లిస్ట్ ని విడుదల చేయబోతున్నారు. అయితే ఈ లిస్ట్ కి సంబంధించినటువంటి కసరత్తు గత 10 రోజుల నుంచి కూడా జరుగుతుంది. వీటికి సంబంధించి ప్రధానంగా అన్ని జిల్లాల్లో ఎక్కడైతే మార్చాలనుకుంటున్నారో, ఏ నియోజకవర్గాల్లో అయితే ఒక చోట నుంచి మరొక చోటకి ఎమ్మెల్యేని పంపించాలి, లేదంటే ఆ ఎమ్మెల్యేని పూర్తిగా టికెట్ లేకుండా వేరే ఇన్ఛార్జిని అక్కడికి తీసుకురావాలని సీఎం జగన్ అనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి అంత కసరత్తు అంతా కూడా పూర్తయింది. ఇక మరి కాసేపట్లోనే పూర్తి స్థాయిలో ఎక్కడైతే మార్చాలనుకుంటున్నారో ఆ జాబితాను, పూర్తి జాబితాను మరి కాసేపట్లో పార్టీ నేతలు విడుదల చేయబోతున్నారు. అయితే ఈ మార్పుల జాబితా అనేది పూర్తిగా ఇప్పటికే సిద్దమైన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ మార్చాలనే అంశానికి సంబంధించి గత 10 రోజుల నుంచి సీఎం జగన్ ఆయా ఎమ్మెల్యేలతో నేరుగా మాట్లాడటం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా వివరించిన నేపథ్యంలో ఇక ఫైనల్ గా ఇప్పటికే 11 స్థానాలు మార్పులు చేర్పులు చేశారు. మొత్తం 60 స్థానాల్లో మార్పులు చేయాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మిగిలినటువంటి స్థానాలన్నీ కూడా ఒకేసారి ప్రకటించబోతున్నారు. సతీష్, రైట్ దుర్గా, మనం చూస్తున్నాం మా ప్రతినిధి దుర్గా పూర్తి వివరాలు అందిస్తున్నారు. పూర్తి స్థాయి జాబితా మరికాసేపట్లో రాబోతుంది. అన్నింటికి సంబంధించి కసరత్తు పూర్తయింది. సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే బొత్స సత్యనారాయణ, మిథున్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, కోఆర్డినేటర్లుగా ఉన్న వైవి సుబ్బారెడ్డి 5 కలిసి మీడియా సమావేశం నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఓవరాల్గా అటు మిగతా ఇన్ఛార్జీల మార్పు, వాటితో పాటు ప్రధానంగా ఎంపీ అభ్యర్థులు కూడా కొందరు మారిపోతున్నారు, కొందరు ఎమ్మెల్యేలుగా రాబోతున్నారు, కొన్ని ఎంపీకి సంబంధించి కొందరు అభ్యర్థులు గల్లంతు కూడా కాబోతున్నారు అంటున్నారు. వాటన్నిటికి సంబంధించి
ఫుల్ ప్రెజ్డ్ లిస్ట్ మరికాసేపట్లో రిలీజ్ కాబోతుంది. మనం చూసాం గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యేల మార్పుపై వైసీపీలో కసరత్తు జరుగుతోంది. అటు ఉమ్మడి గుంటూరు అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాలకు సంబంధించి ఒక 11 మార్పులు ప్రకటించారు. కొందరు మంత్రులకు స్థానచలనం కూడా జరిగింది. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ కూడా నిరాకరించిన వాతావరణం మనం చూసాం. అలాగే ఇంకా మిగతా లిస్టు రానప్పటికి కూడా ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు కానీ, మాజీ మంత్రి పార్థసారథి, అలాగే పూతలపట్టు ఎమ్మెల్యే ఈరోజు బాబు, వీళ్ళందరూ కూడా మేము ఏం తప్పు చేశామని మమ్మల్ని గుర్తించట్లేదంటూ కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వాళ్లకు టికెట్లు రాకపోవచ్చు అన్నది కొంత సంకేతాలు మనకి కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మార్పుల తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, కొందరు నేతలను బుజ్జగించారు అని మా ప్రతినిధులు అందిస్తున్న ఇన్ఫర్మేషన్ బట్టి తెలుస్తోంది. మరి ఆ బుజ్జగింపులు ఎన్ని రోజులు నిలుస్తాయన్నది కూడా రాజకీయంగా ఆసక్తికరమే. మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా విజయవాడ నుంచి మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు, మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్. జయరాజ్, ఏం జరుగుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో? ఒకవైపు వైఎస్ షర్మిల ఎల్లుండి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యం ఒకవైపు, రెండోది మార్పులు చేర్పులపై పూర్తి లిస్టు రిలీజ్ కాబోతుందంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటి, పూర్తి వివరాలు ఏంటి? సతీష్, మరికొద్దిసేపట్లోనే రెండవ జాబితా విడుదల కాబోతోంది. దీంతో పూర్తి జాబితాని విడుదల చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర కీలకమైన నేతల సమావేశం అంతా పూర్తయింది. ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి మార్పులు చేర్పులు ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు పూర్తయినటువంటి నేపథ్యంలో రెండవ జాబితా గురించి గత కొద్ది రోజులుగా ఎదురు చూస్తామన్నారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మార్పులు చేర్పులు చేసేటటువంటి అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే సమాచారం అందింది. కొన్ని చోట్ల వ్యతిరేక భావన వచ్చేటటువంటి వ్యక్తులు కూడా పలు సభలుగా సీఎంఓకు పిలిచి మాట్లాడారు. ఎక్కడైతే అసంతృప్తులు వ్యక్తమయ్యే అవకాశం ఉందో, ఎక్కడైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయో, ఎక్కడైతే ఆయా నాయకుల ప్రభావం ఆ నియోజకవర్గం పైన ఉండే అవకాశం ఉంటుందో అలాంటి వ్యక్తులందరూ కూడా, నాయకులందరూ కూడా ఇప్పటికే వివిధ సందర్భాల్లో పలు దఫాలుగా సీఎంఓకు పిలిచారు. అక్కడ ఎందుకు మార్చాల్సి వస్తుంది, అక్కడ మార్పులు చేర్పులకు గల కారణాలు ఏంటి అనే అంశం గురించి కూడా సీఎంఓ ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలకి ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. అదేవిధంగా ఆయా ప్రాంతాలకు కొత్త ఇన్ఛార్జీలు వేసేటటువంటి నేపథ్యంలో వారికి కూడా ఇప్పటికే సమాచారం ఇచ్చారు. అయితే మొదటి విడత 11 స్థానాల్లో మార్చినటువంటి నేపథ్యంలో కొన్ని చోట్ల వ్యతిరేక భావన వచ్చింది. అనేక చోట్ల వ్యతిరేకత వ్యక్తమైనటువంటి నేపథ్యంలో వాటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకుని ఈసారి ముందు నుంచే కసరత్తు అంతా కూడా పూర్తి చేశారు. సతీష్, జయరాజ్, మీరు ఒక్క నిమిషం లైవ్లో ఉండండి. ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి మొత్తం 34 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. ప్రధానంగా ఈ 2 జిల్లాలపైన వైసీపీ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఖచ్చితంగా ఉభయ గోదావరి జిల్లాల రిజల్ట్ అనేవి డిసైడింగ్ ఫ్యాక్టర్ అని ఎప్పుడు మనం మాట్లాడుకుంటాం. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కువగా ఫోకస్ చేసిందంటున్నారు. ఎలాంటి మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది? మీ దగ్గర ఉన్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి? సతీష్, ఖచ్చితంగా ఉభయ గోదావరి జిల్లాలో అత్యంత కీలకంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఏ పార్టీకి సంబంధించిన అధినేతలకైనప్పటికీ కూడా ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఈ 34 స్థానాలు అత్యంత కీలకంగా ఉన్నాయి. ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఏ పార్టీ అయితే ఎక్కువ స్థానాలు గెలుస్తుందో అదే పార్టీ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఫోకస్ కూడా ఈ ఉభయ గోదావరి జిల్లాలోనే ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ఉభయ గోదావరి జిల్లాలపై ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారు. ఆ ఫోకస్లో భాగంగానే ప్రస్తుతానికైతే మాత్రం 8 స్థానాలు, అంటే ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా 2 జిల్లాలకు సంబంధించి 8 స్థానాలను అయితే మార్పు చేసేందుకైతే సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చేందుకు కార్యాచరణ కూడా సిద్ధం చేసి ఇప్పటికే స్థానికంగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలతో కూడా పూర్తి స్థాయిలో మాట్లాడినట్టు కూడా మనం తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం ఒక్కసారి కనుక కాకినాడ జిల్లాలో కనుక చూసుకుంటే కనుక కాకినాడ జిల్లాలో 3 స్థానాలు అయితే మార్చారు. జగ్గంపేట, పిఠాపురం, పెద్దాపురం. జగ్గంపేట, పిఠాపురంతో పాటు పత్తిపాడు, ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి 3 సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా మార్చిన పరిస్థితి అయితే మాత్రం నెలకొందో చెప్పుకోవచ్చు. అయితే జగ్గంపేట జ్యోతుల చంటిబాబు, పత్తిపాడు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, పిఠాపురం పెండిందర్ బాబు, వీళ్ళ 3 కూడా ఖచ్చితంగా సీట్ లేదని చెప్పి ఒక విధమైన సంకేతాన్ని కూడా వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఆల్టర్నేటివ్గా ఇన్ఛార్జీలు కూడా ఎవరైతే ఉన్నారో ఆ ఇన్ఛార్జీలు కూడా చూజింగ్ చేసి ఉండే పరిస్థితిలో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చినట్టు కూడా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా పి గన్నవరం నియోజకవర్గం,
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉంది. పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి స్థానికంగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి చిట్టుబాబుకు కూడా స్థానం లేనట్టయితే మాత్రం ఇప్పటికే ప్రకటించడం కూడా జరిగింది. దానికి సంబంధించి అంటే ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఇద్దరు మంత్రులకైతే మాత్రం స్థాన చలనం చేసేందుకైతే మాత్రం కార్యాచరణ సిద్ధం చేశారని కూడా మనం చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే రామచంద్రపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన వేణుకైతే మాత్రం రాజమండ్రి రూరల్ నుంచి కూడా వచ్చారు. అదేవిధంగా వెస్ట్ గోదావరిలో అయితే మాత్రం 2 స్థానాలు కూడా మార్చారని కూడా మనం చెప్పుకోవచ్చు. చింతలపూడి కావచ్చు, లేకపోతే పోలవరం, ఈ 2 స్థానాలు కూడా పూర్తిగా కూడా ఎమ్మెల్యేలకి స్థానం లేదని కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా సతీష్ అయితే ఇప్పుడు రాబోయే లిస్టు అత్యంత కీలకంగా ఉత్కంఠగా కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలో చేస్తున్నారు.